అభిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కోరిక. 10th క్లాస్ బేస్ మీద జాబ్స్ వచ్చేస్తున్నాయి. అది కూడాను ఆర్మీ జాబ్స్. సో, ఇంకా నోటిఫికేషన్ రిలీజ్ అయిందా అంటే, లేదు ఇంకా రిలీజ్ అవ్వలేదు. మరి ఎలా చెప్తున్నారు అనడానికి మీకంటూ ప్రాపర్ ప్రూఫ్స్ చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి క్లియర్‌గా కనిపిస్తుంది. కానిస్టేబుల్ నుండి తీసుకుంటే ఎస్ఎస్ఎఫ్, రైఫిల్ మ్యాన్, ఆర్మ్డ్ పోలీసెస్, సో ఎన్ఐఏ ఇవన్నీ కూడాను మీకు ఎగ్జామినేషన్ డేట్ స్టార్ట్ అవ్వబోతుంది 27th ఆగస్ట్ నుండి. సో, ఈ 27th ఆగస్ట్ నుండి 5th అక్టోబర్ లోపల మీరు అప్లికేషన్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీకు ఎగ్జామినేషన్ అయితే జాన్ లేదా ఫిబ్రవరి 2025 టైంకి వచ్చేస్తుంది. సో, ఎగ్జామ్ మోడ్ ఎలా ఉంటుందంటే కంప్యూటర్ బేస్డ్, కంప్లీట్‌గా కంప్యూటర్ బేస్డ్‌గానే ఉంటుంది. సో, ఎప్పుడు 27th ఆగస్ట్‌కి ఇప్పుడు నుండి ఎందుకు చెప్తున్నాను అని అనుకోవచ్చు. యాక్చువల్లీ ఏ ఎగ్జామ్‌కైనా సరే ప్రిపరేషన్ ఎవడు సక్సెస్ అవుతున్నాడో ఈ ఎగ్జామ్స్ కాంపిటేటివ్ స్పిరిట్‌లో అయితే, ఎవడైతే ముందు నుండి ప్రిపేర్ అయ్యి కరెక్ట్‌గా ఎగ్జామ్ వచ్చేటప్పటికి రెడీగా ఉంటాడో వాడు ఎక్కువగా కొడుతున్నాడు. సో, మీకు ఈ అలర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. 27th ఆగస్ట్ నుండి అఫీషియల్‌గా అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. 5th అక్టోబర్ లోపల వరకు కూడాను. సో, ఎగ్జామ్ జనవరిలో ఉంటుంది. ఈ కరెక్ట్‌గా ఈ 6 మంత్‌ని ఎవడైతే యూజ్ చేసుకుంటాడో డెఫినెట్‌గా జాబ్ అయితే కొడతాడో అప్పుడు మీకు ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా చూద్దాం. యాక్చువల్లీ మనం ఏ నోటిఫికేషన్‌కైనా ఎలా చూస్తామంటే, అఫీషియల్ నోటిఫికేషన్ రాకపోయినప్పుడు ఆ ప్రీవియస్ ఇయర్‌లో సిట్యుయేషన్స్ ఇంతకుముందు టైమ్స్‌లో మన సీనియర్స్ ఎలా రాసారు అనే దాన్ని బట్టి మనం చూస్తూ ఉంటాం అనమాట. ఈ ఎగ్జామ్‌కి నా చిన్నప్పటి నుండి నేను అబ్జర్వ్ చేస్తుంది ఒకటే ఒకటి ప్రాసెస్. 10th క్లాస్ పాస్ అయితే చాలు. మిగిలిన ఎగ్జామ్స్ యూపీఎస్సీ ఇలాంటి వాటన్నిటికి కూడా ఆడికి 50%, 60%, 70% ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎగ్జామ్స్ అడిగేవాళ్ళు. కానీ ఈ ఒక్కదానికి మాత్రం 10th పాస్ అయితే చాలు. ఈవెన్ ఎవడైతే ఓపెన్‌లో చేస్తున్నాడో ఓపెన్‌లో చేసిన వాడికి కూడాను అవకాశం ఉంటది. ఓకే. ఇది ఓకే. నెక్స్ట్ దీంతో పాటు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఎవరికైతే ఎన్‌సీసీ సర్టిఫికేట్స్ ఇలాంటివి ఉంటాయో, ఎన్‌సీసీ సర్టిఫికేట్‌లో సి సర్టిఫికేట్ ఉంటే 5%, బి అయితే 3% అండ్ ఏ సర్టిఫికేట్ ఉంటే 2%. ఈ మ్యాక్సిమం మార్క్స్ కూడాను మీకు అవార్డ్ చేస్తారు. నెక్స్ట్ ఇంకొక అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇన్‌కేస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి వచ్చేటప్పుడు మాత్రం డెఫినెట్‌లీ మీ మార్క్ షీటు, మీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అండ్ రిక్వైర్డ్‌వి ఏవైతే ఉంటాయో అవన్నీ అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చాక ఇంకా క్లియర్‌గా చెప్తాను. ప్రెజెంట్‌కి మాత్రం ఈ 2 కూడా చాలా జాగ్రత్త చేసుకోండి. నెక్స్ట్ ఈ వీటికి సంబంధించినంత వరకు సాలరీస్ ఏముంటాయి అని చూసుకున్నట్లయితే, గవర్నమెంట్ లెవెల్ 3 వాళ్ళకి ఈ రకంగా ఇస్తున్నారు. 21,700 నుండి 69,100 వరకు కూడాను. యాక్చువల్లీ ఇది లెవెల్ 3 కదా! ఈ గవర్నమెంట్ వీటితో పాటుగా మీకు డిఆర్‌ఎస్ అలవెన్స్ ఉంటది. నెక్స్ట్ ట్రావెలింగ్ అలవెన్స్ ఉంటది. అడ్మినిస్ట్రేటివ్‌కి సంబంధించిన మిగిలినవన్నీ ఉంటాయన్నమాట. సో, ఈ రకంగా చూసుకున్నట్లయితే మీ చేతికి రాదు గానీ మీకైతే అఫీషియల్‌గా 40,000 రూపీస్ సాలరీస్ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటది. సో, విచ్ ఈజ్ డీసెంట్ అమౌంట్. 10th క్వాలిఫికేషన్ మీద ఇదైతే డీసెంట్ అమౌంటే. దాని తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ థింగు, మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి వెళ్ళేటప్పుడు వేకెన్సీస్ ఎక్కువ ఉంటేనే ట్రై చేయాలని అనిపిస్తూ ఉంటది. ఎప్పుడు కూడాను దీనికి వేకెన్సీస్ అనేవి బాగానే కనిపిస్తూ ఉంటాయి. అయితే దీంతో పాటుగా ఇక్కడ మెయిల్‌కి డిఫరెంట్ సెక్టర్స్‌లో చూసేయండి. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సర్వీస్ ఫోర్స్, సిఆర్‌పీఎఫ్, సశస్త్ర సీమ బళ్ళు, ఒక ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్, అస్సాం రైఫిల్, ఒక ఎస్ఎస్ఎఫ్ ఇవన్నీ ఉన్నాయి. ఇన్ని రకాలుగా కలిపి కరెక్టివ్‌గా ఈ ఎగ్జామ్ ఉంటది కాబట్టి మీకైతే సాటిస్ఫై లెవెల్‌లోనే ఉన్నాయన్నమాట. మొత్తం ఫోర్స్ అనేవి చూడండి 26,146. ఇంకా ఈ ఇయర్‌కి చూద్దాం ఏమవుతదో, ట్రెండ్ ఎలా ఉంటది. అయితే ఇక్కడ అన్నిటికన్నా బ్యూటిఫుల్ క్వాలిటీ ఏంటంటే, ఫీమేల్‌కి కూడాను వాళ్ళు రిక్రూట్‌మెంట్ తీసుకుంటున్నారు కదా! ఫీమేల్స్ కూడాను చూడొచ్చు. సో, ఇవి వేకెన్సీకి సంబంధించి. దీన్ని బట్టి మీరు అంచనా వేసుకోండి. ఈ నోటిఫికేషన్ వచ్చేటప్పుడు డెఫినెట్‌లీ ఇంతకు మించి గాని, ఇంతకన్నా తక్కువ గాని, ఇంతకన్నా కొద్దిగా ఎక్కువ గాని నియర్‌లీగానే ఉంటాయన్నమాట వేకెన్సీస్ అన్నీ కూడాను. విచ్ ఈజ్ డీసెంట్. ఎవడైతే సీరియస్‌గా ప్రిపేర్ అవుతున్నారో, సీరియస్ యాస్పిరెంట్‌కి మాత్రం ఇవి సరిపోతాయి. ఇంతుంటే చాలు ధైర్యంగా వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ఎవరికైతే ఈ ఎగ్జామ్ గురించి కనీసం ఇన్ఫర్మేషన్ తెలీదో వాళ్ళకి చెప్తున్నా చూడండి. ఈ ఎగ్జామ్ కంప్యూటర్‌లో రాయాల్సి ఉంటది. జస్ట్ మల్టిపుల్ చాయిస్ క్వెషన్సే ఉంటాయి. అయితే ఈ ఎగ్జామ్ పేపర్ ఇంగ్లీష్‌లోనే కాదు, మీకు 13 రీజనల్ లాంగ్వేజ్‌లో ఉంటాయి. ఇంకా తెలుగులో కూడాను ఉంటుందన్నమాట. సో, టెస్ట్‌కి పెద్దగా భయపడాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ ఎగ్జామ్ సిలబస్ ఉంది కదా! ఈ ఎగ్జామ్ సిలబస్ చూడండి. టోటల్‌గా ఈ ఎగ్జాము మాక్సిమం అందరికీ తెలిసిన సిలబస్సే. ఎప్పుడు ఉండే సిలబస్సే అనమాట. ఇది అన్ని ఎగ్జామ్స్‌కి ఉపయోగపడుతది. ఇంగ్లీష్, హిందీ ఇది ఉంటది. దాంతో పాటుగా ఇంకొకటి చూడండి మ్యాథమెటిక్స్, ఎలిమెంటరీ లెవెల్ మ్యాథమెటిక్స్ అనమాట. సింపుల్ కాన్సెప్ట్సే ఇవి. దాని తర్వాత జీకే అండ్ జనరల్ అవేర్‌నెస్ అవి సింపుల్ కాన్సెప్ట్స్. అండ్ లాస్ట్‌గా రీజనింగ్ ఇదొక్కటి నేర్చుకుంటే మీరు మిగిలిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడాను హెల్ప్ అయిపోతాయి. ఇవన్నీ కూడాను. టోటల్‌గా 80 క్వెషన్స్ ఉంటాయి.
ఒక్కొక్క క్వశ్చన్ 2 మార్క్స్, టోటల్గా 160 మార్క్స్కి ఎగ్జాము. ఇన్ కేస్ మీరు ఏదైనా తప్పు రాశారనుకోండి, మీకు నెగిటివ్ మార్క్ 0.25. సో 4 తప్పు చేస్తే 1 మార్క్ ఎగిరిపోద్ది. ఇది పరిస్థితి. ఇది మొత్తముగా ఈ ఎగ్జామ్కి సంబంధించినంత వరకు కూడాను. సో నా యొక్క ఒపీనియన్ ఏంటంటే, మీరు ఇప్పుడు నుండే కాస్త జీకే, రీజనింగ్ అండ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ ఈ 3 కూడా ఇప్పుడు నుండే చదవడం స్టార్ట్ చేయండి. డెఫినెట్లీ కూడా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఈజీగా తెగిపోద్ది. నెక్స్ట్ ఇంకొక అన్నిటికన్నా ముఖ్యమైనది, ఈ ఎగ్జామ్ జస్ట్ 1 అవరే ఉంటుంది. 1 అవర్లో 80 బిట్స్. సో నిమిషానికి 1 బిట్ అనే స్పీడ్తో ఉండకూడదు. డెఫినెట్లీ మీరు చాలా ఫాస్ట్గా స్పీడ్ అండ్ యాక్యురసీతో ప్రిపేర్ అవ్వాల్సిందే ఈ ఎగ్జామ్ కోసం. నెక్స్ట్ ఆర్మీ ఎగ్జామ్ అంటేనే ఫిజికల్ టెస్ట్ కాబట్టి అందరికీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఆర్మీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం అంటేనే 170 సెంటీమీటర్స్ హైట్ అబ్బాయిలకి, అమ్మాయిలకి అయితే 157 సెంటీమీటర్స్. అయితే అబ్బాయిలకి మాత్రం ఒక రిలాక్సేషన్ ఎప్పుడు ప్రతి సంవత్సరం ఉంటూనే ఉంటుంది. అదేంటంటే ట్రైబల్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఎప్పుడూ కూడాను హైట్లో ప్రాబ్లం ఉంటుంది కాబట్టి వాళ్ళకి 162 సెంటీమీటర్స్ అనమాట హైట్, అమ్మాయిలకి అయితే 152 సెంటీమీటర్స్. ఇవి హైట్కి సంబంధించినంత వరకు కూడాను. దాని తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అని అంటే, చెస్ట్ 80 సెంటీమీటర్స్ ఎలా లేదని ఉండాలి. ఇన్ కేస్ వాళ్ళు కానీ ఊపిరి పీల్చుకుంటే ఎక్స్పాన్షన్ అనేది 5 సెంటీమీటర్స్ డెఫినెట్లీ అవ్వాలి. సో ఇది మాత్రం ఇప్పుడు నుండే ట్రై చేయాలి. చాలా ట్రై చేస్తే కానీ అవదు ఇది. అయితే ఇంకో బ్యూటిఫుల్ క్వాలిటీ ఏంటంటే, ఈ చెస్ట్ మెజర్మెంట్ అమ్మాయిలకి మాత్రం విల్ నాట్ బి టేకెన్. ఓకే, అమ్మాయిలకి ఈ రకంగా ఏం చెక్ చేయరు. నెక్స్ట్ వెయిట్ గురించి పెద్దగా ఏం మాట్లాడలేదు. నీ హైట్కి తగ్గట్టు, నీ ఏజ్కి తగ్గట్టు వెయిట్ ఉంటే సరిపోద్ది అంతే. ఇంకా అన్నిటికన్నా ఇంపార్టెంట్ది రన్నింగ్ కాబట్టి, రన్నింగ్ చూడండి 5 కిలోమీటర్స్ రన్నింగ్ అబ్బాయిలు అయితే వెయ్యాలి. అది కూడా 24 మినిట్స్. అండ్ 1.6 కిలోమీటర్స్ కూడాను అది 7 మినిట్స్లో వెయ్యాలి. ఇక్కడ కింద ఉన్నది మనకు మాత్రం అప్లికేబుల్ అవుతుంది అనమాట. ఎందుకంటే లడాక్ ఈ మంచు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఇది అప్లికేబుల్ అవుతుంది. మనకు మాత్రం ఇన్ జనరల్ గుర్తుంచుకోండి, 5 కిలోమీటర్స్ 24 మినిట్స్లో వేసాలి. అదే అమ్మాయిలకి అయితే రిలాక్సేషన్ ఉంది, 1.6 కిలోమీటర్స్ మాత్రమే, కానీ వాళ్ళు 8.5 మినిట్స్లో వేయాలి. ఈ ప్రాసెస్ అంతా నెక్స్ట్ అయిపోయిన తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో మెడికల్ ఎగ్జామినేషన్కి చాలా వరకు చాలా చిన్న చిన్న ట్రిక్స్ ఉంటాయి. అవన్నీ చేస్తే చాలా సెట్ అయిపోతుంది, ఈజీగా వచ్చేస్తుంది జాబ్. ఎగ్జామినేషన్ సెంటర్ అయితే మన ఆంధ్ర వాళ్ళకైతే చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం ఏవైతే మేజర్ సిటీస్ ఉన్నాయో అవన్నీ కూడాను కవర్ అయిపోయాయి. అట్ ద సేమ్ టైం ఇంకా చూసుకున్నట్లయితే విజయవాడ, విశాఖపట్నం, పుదుచ్చేరి, చెన్నై, పుదుంపూరు ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట మేజర్గా. సో ఇక్కడ అందరికీ కలిపి సదరన్ రీజన్ అని తీసుకుని దాని ప్రకారంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు కూడాను ఈ రీజన్స్ ఇస్తారనమాట. సో ఇవన్నీ కూడా ఎవరి దగ్గర వాళ్ళు చూసుకుంటారు. ఇక నెక్స్ట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ అనేది ఏజ్ లిమిట్. సో ఈ ఏజ్ లిమిట్ అనేది డేట్ చూడండి, 18 ఇయర్స్ నుండి 23 ఇయర్స్ మధ్యలోనే ఉండాలి. ఈ డేట్ అనేది మీరు ఎప్పుడైతే అప్లికేషన్ వస్తుందో అఫీషియల్ ఇక 25 రావచ్చు. సో అప్పుడు వరకు మీకు ఎలాగ ఉండాలి, ఒకటే గుర్తుంచుకోండి, మీ ఏజ్ అనేది 18 ఇయర్స్ దాటేసి ఉండాలి. పాయింట్ 1. సో జనరల్ వరకు అయితే 23 ఇయర్స్, అదే ఓబీసీ వాళ్ళకి అయితే 26 ఇయర్ వరకు కూడా ట్రై చేయొచ్చు. అండ్ ఇంకా అన్నిటికన్నా మంచి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 28 ఇయర్స్ వరకు కూడా ట్రై చేయొచ్చు అనమాట. ఇవి ఏజ్కి సంబంధించినంత వరకు కూడా. సో ఎగ్జామ్ అఫీషియల్ నోటిఫికేషన్ ఇంకొక 1 మంత్లో వచ్చేస్తుంది కదా, అప్పుడు మాత్రం డేట్ చేంజ్ అవుతుంది, చూసుకోండి. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు 100 రూపీస్ ఉంటుంది. అయితే ఉమెన్కి, ఎస్సీ ఎస్టీస్కి అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఈ ఫీజు ఉండాల్సిన అవసరం లేదు. కేవలం అబ్బాయిలు, జనరల్ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు అండ్ వీళ్ళకి మాత్రం ఈ అప్లికేషన్ ఫీజు 100 రూపీస్ ఉంటుంది. అండ్ ఎగ్జామ్లో మీకు ఈ ప్రిఫరెన్సెస్ అనేవి క్యాండిడేట్స్ వాళ్ళ యొక్క ప్రిఫరెన్సెస్ అనేవి ఈ ఆర్డర్లో ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఈ ఆర్డర్లో ఇస్తే చాలు, ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది మొత్తం ఈ ఆర్డర్లో అంతా కూడాను. సో ఇవి మొత్తం ఈ ఎగ్జామ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడాను. సో ఎగ్జామ్ అయితే పెద్ద టఫ్ ఏమి ఉండదు, ఈజీగానే ఉంటుంది. పాయింట్ 1, ఎవరికైతే టాపర్స్ అని అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఈ ఎగ్జామ్ని సరదాగా ట్రై చేయండి. జాబ్ వస్తే మాత్రం దయచేసి వెళ్ళిపోకండి. ఎందుకంటే ఇండియాలో పాపులేషన్ చాలా ఎక్కువ, సుమారు 130 crores ఎప్పుడు దాటేసింది కాబట్టి ఎంతోమంది ఈ జాబ్కి అప్లై చేస్తారు, వాళ్ళ యొక్క సేవలు అందిస్తారు. కానీ ఇండియాకి ట్రూ సిటిజన్, రియల్ ఇండియన్ అనేవాడు సొసైటీలో ఉండి కూడా మీ యొక్క సర్వీసెస్ చాలా ఇంపార్టెంట్. సో మీ కోసం డిఫరెంట్ రోల్స్ కోసం వెయిట్ చేస్తుంది ఇండియా. సో మీరు జస్ట్ సరదాగా ఈ ఎగ్జామ్కి ట్రై చేయండి. సో మీకున్న జనరల్ ఇంటెలిజెన్స్ కానీ, జనరల్ నాలెడ్జ్ కానీ అండ్ ఇంగ్లీష్, ఎలిమెంటరీ మ్యాథ్స్ అండ్ కాంపిటేటివ్ స్పిరిట్ ఎలా ఉందో చెక్ చేసుకొని మీకంటూ ఒక జాబ్ తెచ్చుకునే క్యాలిబర్ ఉందా అనుకుని ఒక పొటెన్షియల్ని తెచ్చుకొని మీకు ఒక కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి, ఒక టెస్ట్ పెంచుకోవడానికి ఈ టెస్ట్ని ట్రై చేయండి. అండ్ ఇంకొకటి, ఎవరికైతే ఫ్యామిలీలో సిచ్యువేషన్స్ ప్రాబ్లం ఉన్నాయో వాళ్ళు మాత్రం ఈ ఎగ్జామ్కి డెఫినెట్లీ అటెంప్ట్ ఇవ్వండి, రాయండి. అండ్
డెఫినెట్లీ ఎగ్జామ్ సాధించుకోండి. సో ఎప్పుడైతే మీకు ఫస్ట్ స్టెప్ ఒక స్టాండింగ్ ప్లేస్ వస్తుందో అక్కడికి వెళ్ళాక నెక్స్ట్ స్టెప్ నుండి మీరు వేరే జాబ్స్కి ట్రై చేయొచ్చు. సో ఇంకా హై లెవెల్ వాటికి ట్రై చేయొచ్చు. అక్కడ కూడా వాళ్ళు మంచి పుష్ కూడా ఇస్తారు. ఓకేనా? సో ఇది టోటల్గా ఈ ఎగ్జామ్కి సంబంధించినంత వరకు కూడాను. సో ఆగస్టు 27కి మాత్రం ఎగ్జామ్ డేట్ అనేది పక్కాగా రిలీజ్ అయిపోద్ది. ఆగస్ట్ 27 నుండి కూడాను నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది కాబట్టి సో ఈ మొత్తం కూడా ప్రాసెస్ అంతటిని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అండ్ మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. దీనికి సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా ఇక్కడ నుంచి వస్తూనే ఉంటుంది. సో ఎప్పుడు నోటిఫికేషన్ పడితే ఆ రోజు మనకి వీడియో అనేది రిలీజ్ అయిపోద్ది. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, అండ్ రిలేటెడ్ ఎగ్జామ్స్ అన్నీ కూడా దీంట్లో చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఒకటి, సో మీ టాలెంట్ ఎంత ఉంది, మీ యొక్క స్కిల్ ఎంత ఉంది అని చెక్ చేసుకోవడానికి ఎగ్జామ్ బెస్ట్ వే. సో హ్యాపీగా చెక్ చేసుకోండి.